నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. మనము ఈ వీడియోలో అష్టాదశ పురాణాలు ఏవి, వీటిని ఎవరు రచించారు, ఇవి ఏ విధంగా ఆవిర్భవించాయి, ఈ పురాణాలని ఏ కల్పంలో ఎవరు ఎవరికి తెలియజేశారు అనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. వీటిని వ్యాస భగవానుడు మనకు అందించారు. పురాణాలు ప్రణవం నుంచి పుట్టాయని సంస్కృత భాగవతములోని 12వ స్కందము వలన మనకు తెలుస్తున్నది. బ్రహ్మదేవుడు ధ్యాన నిమగ్నుడై ఉన్న సమయంలో తన హృదయ గృహ నుంచి ఒక అనాహిత శబ్దము వెలువడింది. ఆ శబ్దంలో నుంచి అకార, ఉకార, మకార శబ్దాలతో కూడిన ఓంకార శబ్దము ఆవిర్భవించింది. ఆ నుంచి హా వరకు గల అక్షరాలు ఆ శబ్దం నుంచి ఉద్భవించాయి. ఓంకారము సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారము నుంచి 4 వేదాలు ఉద్భవించాయి. ఆ, అకార, ఉకార, మకారముల నుండి సత్వ, రజో, తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనే చతుర్వేదాలు, భూ, భువ, సువ అనే త్రిలోకాలు, జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తన కుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకిచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి. వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక, అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించారు. వీటిని వ్యాస భగవానుడు తన శిష్యుడైన రోమహర్షునికి తెలియజేశారు. రోమహర్షణుడు వాటిని తన శిష్యులైన త్రయారుని, కశ్యపుడు, సావర్ణి వంటి శిష్యులకు అందించారు. ఆ తరువాత అలా ఒకరి నుంచి ఒకరికి పురాణాలు సంక్రమించాయి. ఈ అష్టాదశ పురాణాలను ఈ చిన్న శ్లోకం బట్టి సులభంగా గుర్తించవచ్చు. ఆ శ్లోకాన్ని మనం తెలుసుకుందాము. శ్లోకం: మా ద్వయం భ ద్వయం చైవ బ్ర త్రయం వా చతుష్టయం ఆ నా పా లింగ కూస్కాని పురాణాని ప్రచిక్షత. మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వా చతుష్టయం అన్నాపలింగ కూస్కాని పురాణాని ప్రచక్షత. మద్వయం మకారంతో ప్రారంభమయ్యేవి 2 పురాణాలు. అవి మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం భకారంతో ప్రారంభమయ్యేవి 2 పురాణాలు. అవి భాగవత పురాణం, భవిష్యత్ పురాణం. బ్రత్రయం బ్రకారంతో ప్రారంభమయ్యేవి 3 పురాణాలు. అవి బ్రహ్మపురాణము, బ్రహ్మవైవర్త పురాణము, బ్రహ్మాండ పురాణము. వా చతుష్టయం వకారంతో ప్రారంభమయ్యేవి 4 పురాణాలు. అవి వాయుపురాణము, వరాహ పురాణము, వామన పురాణము, విష్ణు పురాణము. అకారంతో అగ్నిపురాణము, నకారంతో నారద పురాణం, పకారంతో పద్మపురాణము, లీకారంతో లింగ పురాణము, గకారంతో గరుడ పురాణము, కూకారంతో కూర్మ పురాణము మరియు స్కాకారంతో స్కంద పురాణము. ఇవి 18 పురాణాలు. ఈ పురాణాలని ఏ కల్పంలో ఎవరు ఎవరికి తెలియజేశారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మపురాణము. ఈ పురాణాన్ని బ్రహ్మకల్పంలో బ్రహ్మదేవుడు మరీచి మహామునికి బోధించారు. పద్మపురాణము. ఈ పురాణాన్ని పద్మకల్పంలో స్వయంభువు మనువు బ్రహ్మకు బోధించారు. విష్ణు పురాణం. ఈ పురాణము వరాహ కల్పంలో పరాశర మహర్షి బ్రహ్మదేవునికి బోధించారు. శివ లేదా వాయుపురాణము. ఈ పురాణాన్ని శ్వేతకల్పంలో శివుడు వాయువునకు బోధించారు. 5 భాగవత పురాణం. ఈ పురాణము సారస్వత కల్పంలో విష్ణువు బ్రహ్మకు బోధించారు. 6 నారద పురాణం. ఈ పురాణము బృహత్కల్పంలో పూర్వభాగాన్ని సనకాదులు నారదునికి బోధించగా ఉత్తర భాగాన్ని వశిష్ఠుడు మాంధాతకు బోధించారు. 7 మార్కండేయ పురాణము. ఈ పురాణాన్ని శ్వేతవరాహ కల్పంలో మార్కండేయుడు జైమినికి బోధించారు. 8 అగ్ని పురాణము. ఈ పురాణాన్ని ఈశాన కల్పంలో అగ్నిదేవుడు వశిష్ఠ మహర్షికి బోధించారు. 9 భవిష్య పురాణము. భవిష్య పురాణాన్ని అఘోర కల్పంలో బ్రహ్మదేవుడు మనువుకు బోధించాడు. 10 బ్రహ్మవైవర్త పురాణము. ఈ పురాణము రదంతర కల్పంలో సావరిని నారద మహర్షికి బోధించారు. 11 లింగ పురాణము. ఈ పురాణము కల్పాంత కల్పంలో పరమశివుడు నారద మహర్షికి బోధించారు. 12 వరాహ పురాణము.
ఈ పురాణము మనుకల్పంలో విష్ణువు పృథ్వీకి బోధించారు. 13 స్కంద పురాణము. ఈ పురాణము తత్పురుష కల్పంలో స్కందుడు భూమికి బోధించాడు. 14 వామన పురాణం. ఈ పురాణాన్ని కూర్మకల్పంలో బ్రహ్మ పులస్త్య మహామునికి బోధించారు. 15 కూర్మ పురాణం. ఈ పురాణాన్ని లక్ష్మీ కల్పంలో విష్ణువు పులస్త్య మహామునికి బోధించారు. 16 మత్స్య పురాణం. ఈ పురాణాన్ని సప్తకల్పంలో విష్ణువు మనువుకి బోధించారు. 17 గరుడ పురాణం. గరుడ పురాణాన్ని గరుడ కల్పంలో విష్ణువు మనువుకు బోధించారు. 18 బ్రహ్మాండ పురాణము. ఈ పురాణాన్ని భవిష్య కల్పంలో బ్రహ్మదేవుడు మనువుకు బోధించాడు. ఇప్పుడు వీటిని చదవటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి తెలుసుకుందాము. పురాణ శ్రవణే శ్రద్ధా యస్య స్యాద్భ్రాతరస్వహం తస్య సాక్షాత్ ప్రసన్నః స్యాత్ శివో విష్ణుశ్చ సానుగః యత్స్నాత్వా పుష్కరే తీర్థే యాగే సింధౌ చ సంగమే తత్ఫలం ద్విగుణం తస్య శ్రద్ధయా వై శృణోతి యః ఏ పఠంతి పురాణాని శృణ్వంతి చ సమాహితాః ప్రత్యక్షరం లభంత్యేతే కపిల దానజం ఫలం అపుత్రో లభతే పుత్రం ధనార్థీ లభతే ధనం విద్యార్థీ లభతే విద్యాం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ ఏ శృణ్వంతి పురాణాని కోటి జన్మార్జితం ఖలు పాపజాలంతుతే హిత్వా గచ్చంతి హరిమందిరం. పురాణాలు వినటంలో ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో మరియు ఈ పురాణాలని నిత్యము ఎవరైతే శ్రవణము చేస్తారో అటువంటి వారి విషయంలో శివకేశవులు మరియు వాళ్ళ యొక్క గణాలు సంపూర్ణానుగ్రహాన్ని ప్రదర్శిస్తారు. పుష్కర తీర్థాల్లో మరియు ప్రయాగ మొదలైన నదీ సంగమ క్షేత్రాల్లో స్నానాలాచరిస్తే ఏ విధమైన పుణ్యం పొందగలరో దానికి రెట్టింపైన పుణ్యము పురాణ శ్రోతలకు లభిస్తుంది. భక్తి శ్రద్ధలతో పురాణ పఠనము శ్రవణాలు చేసేవారు కపిల గోవును దానం చేస్తే కలిగే పుణ్యరాశిని పొందగలరు. పుత్రులు లేని వారికి పుత్రులను, దరిద్రులు ధనాన్ని, విద్యార్థులు విద్యను, మోక్షగాములు మోక్షాన్ని పొందగలరు. పురాణ శ్రోతలు తమ కోటి జన్మల పాపాలను దూరం చేసుకుని చివర్లో శ్రీమన్నారాయణమూర్తి సాయుధ్యాన్ని పొందుతారు. అష్టాదశ పురాణం నామధేయాన్ని యః పఠేత్ త్రిసంధ్యాం జపతే నిత్యం సో అశ్వమేధ ఫలం లభేత్. ఈ అష్టాదశ మహాపురాణాల పేర్లను ఉదయము, మధ్యాహ్నము, సాయంకాల సమయాల్లో ఎవరైతే పఠిస్తారో వారు అశ్వమేధ ఫలాన్ని పొందగలరని భావము. ఇది అష్టాదశ పురాణాలు ఏవి, వీటిని ఎవరు రచించారు, ఏ కల్పంలో ఎవరు ఎవరికి తెలియజేశారు అన్నది. మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.